యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్. తమసోమా జ్యోతిర్గమయ అంటూ చీకటి కోణంలో ఉన్నటువంటి మన భారతీయ సాహిత్యానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల అంశాలను వెలుగులోకి తెస్తున్నటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో రకాలైనటువంటి అంశాలను మన అధ్యయన విధానమో లేకుంటే మనం మరుగున పరుచుకున్నామో తెలియదు, కానీ చాలా గొప్ప గొప్ప విషయాలు మన సాహిత్యంలో కనపడుతూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అది తెలుసుకోలేకపోయేటట్టయితే మన సాహిత్యం వెనక ఇంత విజ్ఞానం ఉందా అనిపించేటటువంటి విధానం మనకు తెలియట్లేదు. మనకు ఉదాహరణకు మహాభారతం సందర్భంలో మనకు చెప్పేటటువంటిది సర్పయాగము అనేటటువంటి ఒక కథ ఉంది. సర్పయాగం ఇది సాధారణంగా చూసేటట్టయితే పాములను చంపటం అనేటటువంటి ధోరణిలో బయటికి కనపడుతూ ఉంటుంది. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథనాత్మకమైనటువంటి విధానం అంతా మనకు ఉంది. అసలు సర్పాలు, గరుడు, వినత, కద్రుబలు, కశ్యప ప్రజాపతికి ఇద్దరు కూడా భార్యలని, ఒకరు వినత అని ఒకరు కద్రుబ అని. వినతకు కుమారులు వైనతేయులు, దాంట్లో ఇద్దరు, ఒకరు గరుడు మరొకరు అనూరుడు. కద్రుబకు అందరికీ కూడా నాగులుగా పుట్టడం. ఈ కద్రుబకు సంబంధించినటువంటి వినతకు సంబంధించిన ఒక పోటీ ఉంటుంది. ఇద్దరు పోటీపడి ఒక అబద్ధాన్ని సుబద్ధం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆ కద్రుబ చివరికి పొరపాటున తమ పిల్లలనే ఆమె శపించి మీరందరూ కూడా గరుడునికి ఆహారం కండి అని చెప్పేసి కూడా తల్లే శపిస్తుంది. తాత్కాలికంగా తన విజయం కోసం చేసేటటువంటి ఒకానొక ప్రయత్నం అనేటటువంటిది తర్వాత రోజుల్లో ఒక తరానికే దెబ్బతీస్తుంది అనిపించేటువంటి తత్వం. ఆ తర్వాత దానికి జనమేజయ మహారాజు చేయబోయేటటువంటి సర్పయాగంలో మీరందరూ నశింతురుగాక అని చెప్పేసి కూడా తన కోరిక తీర్చినప్పుడు ఆ తల్లి శపిస్తుంది. ఇటువంటి శాపాలు నిజానికి చూడం మనం. మరి ఒక తల్లి పిల్లలను శపించేసి తన కోరిక తీర్చట్లేదు అనుకుంటే కర్కోటకుడు వచ్చేసి అమ్మ నీ కోరిక తీరుస్తానని చెప్పేసి అని ఏదో ఆ ఉచ్చైశ్రవం తోకకు చిన్న నల్లదారంలాగా కనిపించేసి వినతను తాత్కాలికంగా ఓడింపజేస్తాడు. దానికి గరుడు దాస్యం చేయటం, అమృతం తీసుకొని రావటం. ఈ కథ చాలామందికి తెలిసినటువంటి కథ. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి కథ ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు మహాభారతం పూర్తయిపోయిన తర్వాత అభిమన్యుడి కుమారుడైనటువంటి వాడు పరీక్షిత్తు మహారాజు కుమారుడు మనకు జనమేజయ మహారాజు. పరీక్షితుడు ఒకానొక సందర్భం లోపల వేట కోసం అని చెప్పేసి అడవి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన బాణము వేసినటువంటి ఒకానొక మృగము తప్పించుకొని పోతుంది. వేట చేసిన సందర్భాల్లో వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచన విధానం ఏముంటుందంటే అది చచ్చిపోవాలి, లేదా తన దెబ్బకే ముందరి నుంచే పారిపోవాలి. కానీ దెబ్బ తాకి సగంలో పారిపోయిందంటే దాని వెంటబడి మరీ దాన్ని చంపడం అనేటటువంటిది ఒక భావన ఉంటుంది. అటువంటి భావన కోసం తనొక్కడు అడవిలోకి వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది దొరకకుండా వెళ్ళిపోతుంది. అక్కడ ఒక మహాముని కూర్చుంటాడు. తను పరిపూర్ణంగా యోగత్వంలో ఉంటాడు. ఆ కూర్చున్నటువంటి మహాముని పేరు శమీకుడు. ఆ శమీకుడు దగ్గర పోయి అడుగుతాడు, దెబ్బ తాకించుకొని బాణము ఒంటికి తాకి పరిగెత్తుకొని వచ్చినటువంటి మృగం ఏదైనా వచ్చిందా అని. ఆయన చుట్టుపక్కల పరిస్థితిని గమనించే పరిస్థితిలో కూడా లేడు. చివరికి అంతగా లీనమైపోయి ఉన్నాడు. భగవంతునితో యోగంలో ఉన్నాడు ఆయన. ఆ యోగంలో ఉన్నటువంటి వాడిని ఆయన ప్రశ్న అడిగేసరికి ఆయన మాట్లాడకుండా ఉండేసరికి ఈయనకు ఉదయించి చాలాసేపటి నుంచి వేట చేసినటువంటి అలసట్లో ఉండి ఈ మహాముని ఏమీ మాట్లాడటం వినట్లేదు అని చెప్పేసి అని వినాశకాలే విపరీత బుద్ధులు అన్నట్టుగా ఆయన ఏం చేశాడు, ఆ పక్కనే తన వింటి కొమ్ముతో చచ్చిపోయిన పాము ఒకటి పడి ఉంది.
అది తీసి ఈయన మెడలో వేశాడు. అక్కడి నుంచే తాను వెళ్ళిపోయాడు. ఆయనకు అసలు ఒంటి మీద అదొకటి వేశారన్న స్పృహ కూడా లేదు. పరీక్షిత్తు తాను పని చేశాననిపించి చెప్పినటువంటి భావన లేదు. వెళ్ళిపోయారు, ఇద్దరూ వెళ్ళిపోయారు. కానీ శమీకుని కుమారుని యొక్క స్నేహితుడైనటువంటి కృషుడు అనేవాడు వెళ్ళి శమీకుని కొడుకైనటువంటి శృంగికి చెప్తారు ఈ విషయం. ఆయన ఎక్కడో తపస్సు చేసుకుంటున్నాడు, కానీ కోపగొండి తొందరపాటు అయినప్పటికీ కూడా తన కోపం తగ్గించుకోవడం కోసం, తనలో శక్తిని పెంచుకోవడం కోసం తపస్సు చేస్తూ ఉంటుంటాడు ఆ శృంగి. ఆయన దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారి మెడలో ఫలానా రాజుగారు వచ్చారు, ఆ రాజుగారు వచ్చేసి ఇట్లా వేసి వెళ్ళారు అని చెప్పేసి చెప్తారు. ఆయన అప్పటికప్పుడే కనీసం పూర్వాపరాలన్నా గమనించలేదు. ఇది ఒకటి గమనించాలనేది సూత్రం. అప్పటికప్పుడే ఎవరైతే మహారాజు నా తండ్రి మెడలోపల పామును వేశారో ఆయన తక్షక విషాగ్ని చేత 1 వారం లోపల మరణితుడుగాక అని చెప్పేసి ఇస్తాడు. ఈ భావన ఏర్పరచుకునేసరికి వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నమస్కారం చేసేసి ఇవన్నీ తీస్తే శృంగిని శమీకుడు కోప్పడతాడు. ఆ మహారాజులందరూ కురువంశ మహారాజులు అంత గొప్పవాళ్ళు, ఏదో విధివశాత్తు పడి ఉంటుంది, అది దానికి మనం తపస్సులం కూడా ఇట్లాగే తొందరపడితే ఎట్లాగునాయన, ఇది తప్పునాయన అని చెప్పేసి చెప్తాడు. అయినప్పటికీ వెళ్ళి చెప్పిరండి ఆయనకు. పరీక్షిత్తు దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తారు విషయం. ఆయన చాలా భయపడిపోతాడు. సరే, భాగవత ఉత్పాదన గాథ కూడా అక్కడే మనకు కనపడుతూ ఉంటుంది. మొత్తానికి తను ఒక హర్మ్యం నిర్మించుకుంటాడు. అనేక రకాల కథలు జరిగిన తర్వాత కశ్యపుడు వేరువేరు రూపాల్లో ఒక కశ్యపుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ విషాగ్నులు మొత్తం నేను తీసుకోగలనని చెప్పేసి పరీక్షిత్తు దగ్గరికి వెళ్తుంటే తక్షకుడు ఆయన ఆపుతాడు. నీకు కావలసిన ధనమే కనుక అయ్యేటట్టయితే నేను ధనం ఇచ్చి పంపిస్తాను, ఆయన పోవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి నేను ఎట్లయినా వెళ్ళి తీరాలని చెప్పేసి దానికి ఒక కథను వ్యవహారాన్ని అంతా చూపిస్తాడు. అయిపోయింది. వారం రోజులు గడిచిన తర్వాత తన శిష్యులందరినీ పంపిస్తాడు. వాళ్ళతో పాటు పండ్ల లోపల తాను కూడా కూర్చొని ఆ పండ్లన్నీ ఇస్తుంటే సూర్యాస్తమయం అయిపోయింది. ఇక నాకు ఈ బాధ లేనట్టే అనుకుంటూ అన్ని పండ్లు అందరికి పంచి తాను కూడా చాపల్యం పొందలేక ఒక పండు తాను తినబోతుంటే ఆ పండులో చిన్న చుక్కగా మొదలైనటువంటి తక్షకుడు అతిపెద్దగా అప్పటికప్పుడు మారిపోయి అప్పటికప్పుడే పరీక్షిత్తును చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన కట్టుకున్న హర్మ్యంతో సహా అప్పటికప్పుడు కూలిపోతాడు. పరీక్షిత్తు మరణించాడు. అయిపోయింది. తర్వాత జనమేజయ మహారాజు రాజ్యానికి వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత తన మంత్రులందరూ కూడా ఈయన చిన్నపిల్లవాడప్పుడే రాజ్యానికి వచ్చాడు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత జనమేజయ మహారాజుకు ఇంకో ఇట్లా జరిగింది అయ్యా సంఘటన అంతా అని అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అని లోకం లోపల సర్పయాగం అనేటటువంటిది ఒకటి ఉంది. మీ తండ్రి గారిని చంపినటువంటి సర్పాలన్నింటినీ కూడా మీరు ఏ విధంగానైనా వాటి మీద కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది చెప్తారు. సరే, అట్లయితే ఎక్కడైనా సర్పయాగం ఉందేమో చూడండి అని చెప్పేసి అంటే మొత్తానికి శాస్త్ర విహితాలు అయినటువంటి సర్పయాగ విధానం కనిపించింది, వాళ్ళకు చేస్తారు. చేసిన తర్వాత సర్పయాగానికి అందరినీ కూడా సరి అయినటువంటి ప్రదేశం కావాలి. దానికి అంత సాధారణమైన అంశం కాదు, ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. సర్పాలన్నీ రావాలి, దాంట్లో పోవాలి, అందరి సమక్షంలో జరగాలి. పెద్ద పెద్ద యాగం అది. ఈ యాగం లోపల చాలా రకాలైనటువంటి సర్పాలన్నింటినీ కూడా పిలుస్తారు. అనేక రకాల జాతులతో కూడుకున్న సర్పాలు, ఒక జాతి కాదు. వాసుకి సంబంధమైనటువంటి జాతులు, తక్షకు సంబంధమైనటువంటి జాతులు, కర్కోటక సంబంధమైనటువంటి జాతులు, అనేక రకాల జాతుల లోపల అనేక రకాల పాములు ఉంటాయి. ఆ సర్పాలన్నీ వచ్చేస్తాయి, మరణిస్తాయి. మరణించే ప్రదేశంలో జరుగుతూ ఉంటుంటే వాసుకి వెంటనే బయలుదేరి వెళ్ళి తన చెల్లెలైనటువంటి జరత్కారు దగ్గరికి వెళ్తుంది. జరత్కారు కుమారుడైనటువంటి వాడు ఆస్తికుడు. అమ్మ, అసలు నీకు జరత్కారుడు అనే మహర్షితోని పెళ్లి చేసిన కారణమే ఈ ఆస్తికుని సంభవం. ఈ ఆస్తికుని వల్ల వాళ్ళ మేనమామలమైన అందరికి కూడా మళ్ళీ బతకవలసిన అవసరం వచ్చింది. ఇతను వెళ్ళి జనమేజయ మహారాజు కనుక చెప్పేటట్టయితే సర్పయాగం ఆగబడుతుంది అని అంటాడు. సరే అని చెప్పేసి ఆయన బయలుదేరి సర్పయాగం దగ్గరికి వెళ్తాడు. రాజుగారిని పొగడతాడు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు మహారాజా, ఇంత గొప్పవాడివి నువ్వు కాబట్టి నువ్వు ఏ విధంగానైనా కానీ నాకు కోరిక తీర్చాలి, ముఖ్యంగా ఈ సర్పయాగం ఆపండి అంటాడు. ఆ చుట్టుపక్కల అప్పటికే చూస్తున్నటువంటి కొంతమంది మహాపండితులందరూ లేచి ఆ పిల్లవాడు చెప్పినటువంటి విషయం సబబుగా అనిపిస్తుంది,
సర్పయాగం ఆపేద్దాము అంటారు. ఇది ఆగిపోయింది. మొత్తానికి అందరికీ సంతోషం. అందుకని ఇప్పటికీ కూడా ఏదైనా సర్ప భయం ఉన్నటువంటి వాళ్ళు ఆస్తిక మహర్షయ్య నమః అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళేటట్టయితే ఈ సర్ప భావన పోతుందని, లేదా ఈ సర్పయాగ భావనను చదువుకుంటూ కనుక ఉండేటట్టయితే, పురాణోక్తమైనటువంటి దీన్ని కనుక బాగా చదువుకుంటూ ఉండేటట్టయితే సర్పాలకు సంబంధించినటువంటి బాధ ఉండదు అని చెప్పేసి మనకు కథనాత్మకంగా తెలుస్తుంది. బాగుంది. ఇది చక్కనైనటువంటి కథ, మనకు మహాభారత అంతర్గతమైనటువంటి కథలాగా కూడా కనపడుతుంది. సర్పయాగము అని చెప్పేసి సాధారణంగా ఈ విధంగానే కనిపించేటట్టయితే ఒక జీవజాతిని మొత్తం కూడా పాడు చేద్దాము అనిపించేటటువంటి తత్వం ఒక రాజుగారికి ఉంటుందా? మనం పురాణం లోపల ఉండేటటువంటి కథనం మొదలు తీసుకున్న తర్వాత దాని వెనక ఏముంటుంది అని చెప్పేసి గమనించడమే మనకు ఉండేటటువంటి పురాణ రహస్య భావన. ఒక జీవజాతిని పాడు చేయడం అనేది ప్రకృతిలోనే ఎవరికి ధర్మం కాదు. అదిగాక కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆగపాలన లేదు. నిజానికి ఆయన యాగమంటపం అంతా చూసిన తర్వాత ఒక వాస్తు పండితుడు వస్తాడట. ఇది చాలా వరకు కొనసాగి చివరిలో ఆగిపోతుంది మహారాజా అని వాస్తు పండితుడు చెప్పేస్తాడు. చివరికి ఎట్లాగో ఆగిపోయింది అది. కానీ ఈ కథ వెనక ఉండేటటువంటి తత్వం ఏమిటి అనేటటువంటిది మనకు ఉండేటటువంటి పురాణ రహస్య భావన. ఇక్కడ సర్పము అనిపించేటటువంటి ప్రతి చోట కూడా మనం అన్వయ విధానం మార్చుకోవాలి. ఆకాశం నుంచి మనకు వచ్చేటటువంటి కిరణజాలం అంతా కూడా మన ఓజోన్ పొర దాటిన తర్వాత వచ్చేటటువంటిదంతా కూడా సర్పల ఆకృతిలో వస్తుంటాయి. విపరీతమైనటువంటి కిరణాలు వస్తూ ఉంటుంటాయి మనకట్లా. సముద్రము మీద అలలు ఏ విధంగానైతే కనపడుతూ ఉంటుంటాయో అదేవిధంగా ఆకాశం నుంచి వచ్చిన కిరణజాలం ఉంటుంటాం. ఈ కిరణజాలం అంతా కూడా అంతకుముందు స్ట్రైట్ లైన్స్ ఉండేటటువంటి తర్వాత వంగి ప్రయాణం చేస్తుంటాయి. ఈ మధ్యలో శృంగము ద్రోణి అంటుంటారు. దాని మధ్య లోపల శక్తి నిక్షేపం ఉంటుంది. ఈ శక్తి నిక్షేపాలు అధికంగా ఉంటున్నాయి కాబట్టి ఆ శక్తి మళ్ళీ మనకు ప్రసరించబడుతూ ఉంటుంది. ఆ శక్తి ప్రసారమే మన చుట్టూ ప్రకృతిలో ఉంటుంది. ఈ శక్తి ప్రసారానికి మన వాళ్ళు ప్రస్తుతం విద్యుదయస్కాంత తరంగ శక్తి అని పేరు పెడతారు. ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తి తీవ్రంగా గనక ఉంటున్నప్పుడు దాన్ని కూడా మనం భరించలేము. దానికి కూడా ఎంత కావాలో అంతే ఉండాలి మనకు. ఆ తీవ్రత కూడా పనికిరాదు. అందుకని ఆ విద్యుదయస్కాంత తరంగ శక్తి మనకు అవసరమైనటువంటి కాంతి శక్తిగాను, అవసరమైనటువంటి ధ్వని శక్తిగాను, అవసరమైనటువంటి ఇతరమైనటువంటి అయస్కాంత శక్తిగాను, ఆకర్షణ శక్తిగాను, మనం ఈరోజు ఉపయోగించుకునేటటువంటి అనేక రకాల ఉపగ్రహం నుంచి మనం వాడుతున్నటువంటి అనేక రకాల వ్యవహారాలకి ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తే కారణమవుతుంది. ఇవాళ మనం ఫోన్లు వాడుతున్నాము, ఇక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడగలుగుతున్నామంటే ఈ విద్యుదయస్కాంత తరంగ శక్తే. ఈ తరంగ శక్తి ప్రవహించే విధానం అంతా కూడా సర్ప సంబంధమైన రూపాల్లో కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ ఒక హోమము, యాగము, యజ్ఞము ఇటువంటి పదాలన్నీ ఒకే అంశంలోకి తీసుకోకూడదు. అదేవిధంగా పూర్వకాలం లోపల మన వాళ్ళందరూ కూడా ఋత్విజులు, విప్రులు, బ్రాహ్మణులు ఈ శబ్దాలన్నిటినీ కూడా మనం వాడేటటువంటి విధానం అంతా కూడా ఇప్పుడు ఉండేటటువంటి కుల బ్రాహ్మణ వ్యవహారాలకు, వేద పండిత వ్యవహారాలకు తీసుకోకూడదు. ఆ రోజుల లోపల ఏదైనా యజ్ఞము, యాగము అనేటటువంటి పదాన్ని పురాణమో లేకుంటే వేదమో వాడిందంటే దాని వెనుక ఉండే తత్వం ఏంటంటే దే ఆర్ మోర్ దెన్ సైంటిస్ట్స్, గొప్పనైనటువంటి ప్రకృతి శాస్త్రవేత్తలు. ఇవాళ మనకు ఒక ఇస్రోలో ఒక రాకెట్ ప్రయోగం చేయాలి అనుకుంటున్నప్పటికీ కానీ, లేదా ఒక మిస్సైల్ ప్రయోగం చేయాలనుకున్నప్పటికి కానీ, లేదా ఇంకేదైనా ఫార్ములా తయారు చేసుకోవాలనుకున్నప్పటికి కానీ దానికంటూ ఒక స్పెసిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసే విధానమే యాగమంటపము అంటుంటారు వాళ్ళు. యాగమంటపము, హోమమంటపము అని చెప్పేసి అనుకునేటటువంటి ప్రాచీన సాహిత్యంలో చెప్పేటటువంటి యజ్ఞ, యాగాది కర్మ విధానం అంతా కూడా అన్నిటికీ ఒకే రకమైన అంశంలో తీసుకోకూడదు. చేసేటటువంటి ఋత్విజులు, బ్రాహ్మణులు, విప్రులు అనే పదాలు కలిగిన వేదాధ్యయనంతో విప్రాణం అంటారు. వేదం తెలుసుకోవడం అంటే, వేదం అంటే సైన్స్ తెలుసుకునేటటువంటి వాడు. ఆ సైన్స్ అంటే టు నో, తెలుసుకోదగినటువంటి జ్ఞానం. అటువంటివి తెలిసి దాని ప్రయోగ విధానం తెలియటం, మళ్ళీ ఉపసంహరించే విధానాలు తెలిసినటువంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే తప్ప అవసరానుకూలంగా అప్పటికప్పుడు రిపేర్స్ ఏమున్నా కానీ చేసుకోగలిగి ఉండాలి. మరి ఒక సర్పయాగ మంటపాన్ని తయారు చేయాలి అనుకునేటట్టయితే ఆ సర్పయాగము అనేటటువంటిది వ్యూ తెలుసుకొని దాన్ని తగ్గటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగినటువంటి వాడే ఆ యజ్ఞము నిర్వహించేవాడు అవుతాడు. యాగము, యజ్ఞము
ఇది హోమ శబ్దం వరకు మాత్రమే మనకు అగ్నితో సంబంధమైనటువంటిది, మిగిలినంత అగ్ని సంబంధం కాదు. అగ్ని దాంట్లో అంతర్భాగంగా ఉంటుంది. అందుకని అక్కడ మనం జరగవలసినటువంటి ఆలోచించవలసినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటుంటాయంటే, దీని వెనక ఏదో ఒక తత్వం ఉంది అని చెప్పేసి గుర్తించాలి. ఆకాశం నుంచి భూమి మీదికి వచ్చేటటువంటి అనేక రకాల కిరణజాల సమూహం అంతటిని కూడా మనం ఒకసారి చూసుకునేటట్టయితే ఆ కిరణజాలం అంతా ఈ భూమికి అవసరం లేదు. ప్రారంభ స్థితి లోపల ఈ భూమి యొక్క విస్తరించే సందర్భాల లోపల అన్ని కిరణాలు, విద్యుదయస్కాంత తరంగ శక్తికి సంబంధించిన టోటల్ కిరణాలు ఇక్కడికి అవసరం లేదు. కొన్ని కిరణాలు మాత్రమే ఇక్కడికి రావాలి, మిగిలినవి ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోవాలి అనుకునేటట్టయితే ఈ ప్రకృతిలో ఒక రకమైన మార్పును తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఈ జనమే జయంగా మార్చాలి అనుకునేటట్టయితే, ఇక్కడ ఉండే లోకాన్నందరికీ కూడా ఆనందాన్ని కలిగించాలంటే అది జనమేజయ మహారాజు చేయగలుగుతూ వచ్చాడు. ఆ జనమేజయ మహారాజు చేసినటువంటి సర్పయాగ వ్యవహారం లోపల ఏం జరుగుతూ వచ్చింది అంటే, అంతకుముందు ఎప్పుడైతే అనవసరమైనటువంటి కిరణముల చేత ఈ ప్రకృతి ఇబ్బంది పడుతుందో, ఈ అనవసరమైన కిరణాల చేత పడేటటువంటి ఆ ప్రకృతి ఇబ్బందిని తొలగింపజేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఎంతెంత వరకు అవసరమో అన్ని కిరణాలను తొలగించడానికి జరిగిన ప్రయత్నమే సర్పయాగం. ఇక్కడ యాగం జరగటం అనేటప్పుడు సైంటిఫిక్ వర్క్ లోపల అనవసరమైన కిరణాలన్నిటినీ కూడా తొలగించడం అని అర్థం. విద్యుదయస్కాంత తరంగ శక్తికి ఈ భూమికి ఇక్కడ ఉండే వ్యక్తులకు అవసరమైనటువంటివి. నిజానికి మనిషికి సంబంధించినటువంటి ధ్వని వేరు, కుక్కకు సంబంధించినటువంటి రిసీవ్ చేసుకునే ధ్వని వేరు. మరి రెండింటికి కూడా మూలమైనటువంటిది ధ్వని సంబంధమైనటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తే. మరి ఏది దేనికి అవసరమో అంతవరకు ఈ భూమి మీద తీసుకొని రాగలగాలి అనుకుంటున్నప్పుడు మాత్రమే దానికి తగినటువంటి ప్రయోగ విధానం ఉంటుంది. అందుకని ఈ భూమికి అవసరమైనటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తి వైపు మనిషి అప్పట్లో దృష్టి కేంద్రీకరించాడని అర్థం. దానికి సంబంధించిన ప్రాసెస్సే అక్కడ జరిగినటువంటి యాగము అని. సర్పయాగము అనగానే జాతులన్నింటినీ కూడా పాడు చేశాడు. ఆ సర్పయాగం అనేటటువంటి విధానం ఈ విధంగా జరిగింది అంటే రాజులకు ఉండాల్సిన పని అది కాదు కదా, లేదా లోకం లోపల ఉండేటువంటి జీవజాతులన్నీ నాశనం చేయడం కూడా ధర్మం కాదు కదా. అందుకని చాలా సందర్భాదుల్లో ఇటువంటి కథల వెనక ఏదో ఒక తత్వం ఉంటుందనే విషయం దయచేసి అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. భారతీయ సాహిత్యం వైజ్ఞానిక సంబంధమైనటువంటి సాహిత్యం. ముందు వేదం ఉంటుంది, తెలుసుకోదగిన జ్ఞానం, దానికి సంబంధించినటువంటి కొన్నో గొప్ప విషయాలు దాంట్లో సూత్రప్రాయంగా ఉంటాయి. ఆ సూత్రప్రాయమైనటువంటి అంశాలను పురాణం ఏం చేస్తుంటే కథలుగా రాస్తుంది. ఆ కథనాత్మక సాహిత్యం అనేటటువంటి చూసిన తర్వాత కథలో మనం పడిపోయాం తప్ప కథ వెనక తత్వం వైపు వెళ్ళలేదు. కనిపించే వస్తువు యొక్క ఉపయోగాన్ని చూసుకుంటూ ఆ ఉపయోగ సంబంధమైన భావన కామన్ మ్యాన్కి అవసరం కాబట్టి అంతవరకే స్వీకరించాం. కానీ దాని వెనక ఏముంటుంది అని చెప్పేసి అనే విషయాన్ని మాత్రం మనం దూరం చేసుకున్నాం. ఇవి చాలా వరకు మన వాళ్ళు కూడా ఏం చేశారంటే అందరికీ అవసరం లేదు, దీంట్లో ఏదైనా 4 మంచి మాటలు చెప్పి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పేసి ఈ అంశాలకు ఒక పాత్రలను అల్లి ఆ పాత్ర సంబంధమైనటువంటి సంభాషణలు చెప్పి మొత్తానికి ఆ విషయం లోకానికి తెలియాలి. ఎవడైతే దానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నవాడు ఉన్నాడో వాడు దాన్ని నలుగురికి చెప్పుకుంటూ ఉంటాడు. సాధారణ వ్యక్తులకు దాంట్లో ఉండేటటువంటి ఏ ధర్మమో తత్వమో ఒక ప్రవర్తనో ఒక విధానమో ఇట్లా ఉంటే తప్పు, ఇట్లా ఉంటే ఒప్పు, ఈ విధంగా జరగాలి అని చెప్పేసి చెప్పడానికి ఉపయోగపడేటట్టుగా మార్చారు. ఇది మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. సర్పయాగ సంబంధము అని చెప్పేసి అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి సారించేటట్టయితే ఆకాశం నుంచి వచ్చేటటువంటి విద్యుదయస్కాంత తరంగ శక్తి, ఎందుకంటే భూమికి ఒక ఓజోన్ పొర చుట్టూ ఉంది. ఈ ఓజోన్ పొరలో సన్నగా ఉన్నప్పుడు పల్చగా ఉంటున్నప్పుడు జరిగినటువంటి విశేషాలంతా ఈ భూమికి కావలసినంతగా ఇక్కడ జనజీవనం లేదు. ఇక్కడంతా వామనులు ఉండేవారు. వామనులు అంటే అసలు చిన్న చిన్న జీవాలు ఉండేవి. అది త్రివిక్రమత్వంగా మారటం అనేటప్పుడు వామనావతారం త్రివిక్రమత్వం మారటం అనేది ఓజోన్ పొర విస్తరించడం అని అర్థం. ఆ ఓజోన్ పొర ఎప్పుడైతే విస్తరించిపోయిందో ఇక్కడికించి అది కొంచెం దట్టమైందో వచ్చేటటువంటి కిరణజాలం కూడా తగ్గిపోతూ వచ్చింది. దానికంటూ విస్తరించడం కోసం జరిగినటువంటి ఒకానొక ప్రయత్న సంబంధమైనటువంటి అంశాలే అప్పటి ప్రయోగశీలతలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా సర్పయాగ భావనకు మనకు సంకేతం. భూమి మీద వచ్చేటటువంటివి అన్ని కిరణాలు కావాలి, అనవసర కిరణాలు తొలగాలి. అనవసరమైనవి కూడా పక్కన ఉండేటట్టయితే మనకు భయం ఎక్కువగా.
కాబట్టి ఈ అనవసర భయాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం జరిగింది సర్పయాగం లోపల. సర్పయాగము అనేటటువంటిప్పుడు దయచేసి ఇప్పటి నుంచి ఏ సర్పమైనప్పటికీ కూడా మనకు లోకం లోపల ఇవన్నీ కూడా ఉన్నాయి. సర్ప భావనతో కూడుకున్నటువంటి పూజలు చాలా ఉన్నాయి. మనకు నాగపంచమి ఉంది, నాగషష్ఠి ఉంది, సుబ్బరాయుడి షష్ఠి ఉంది. ఏదైనప్పటికీ కూడా అక్కడ కేవలం పాము ద్వారా వచ్చేటటువంటి సమస్యలు అని చెప్పేసి దయచేసి చూడొద్దు. మనకు సుబ్రహ్మణ్య స్వామి అని పేరున్నప్పుడే కుమారస్వామి అని చెప్పేసి అనుకుంటాం. కుమారస్వామికే పాము రూపం కూడా చూపిస్తూ ఉండేటువంటి సంప్రదాయం. అందుకని మనం ఇక్కడ ఏం చూడాలి అంటే దానికి సంబంధించినటువంటి కిరణజాల వ్యవహారం మీద దృష్టి పెట్టాలి. సుబ్రహ్మణ్యుడు అని చెప్పేసి అంటేనే అందరికీ ఆ పేరులోనే క్లియర్గా ఉంటుంది. సుబ్రహ్మణ్య, బ్రహ్మణ్యము అని చెప్పేసి అని అంటేనే విస్తరించిన వాడు అని అర్థం. బ్రహ్మశబ్దానికి బృహతి బ్రహ్మయతీది బ్రహ్మ, అతిగా విస్తరించినటువంటిది అని చెప్పేసి అర్థం. భూమి మీద అతిగా విస్తరించినటువంటిదంతా కూడా జ్ఞాన సంబంధమైన భావన, అందుకని చెప్పి సుబ్రహ్మణ్యుడు అన్నాడు. చక్కనైనటువంటి సు అనే శబ్దాన్ని వాడుకుంటూ వచ్చాడు. అటువంటి సర్పం అనేటటువంటిది ఎప్పుడైతే విస్తరిస్తూ వస్తుందో ఆ సర్పభావనంతా ఎంత తీవ్రంగా విస్తరిస్తే అంతగా మన లోపల ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది తొలగింపజేసిన ప్రయత్నం చేశాడు అని చెప్పినటువంటి మహారాజు గారి పేరు జనమేజయ మహారాజు. ఈ జనమేజయ మహారాజు మనకు చేసినటువంటి మహోపకారం ఏంటయ్యా అంటే ఈ సృష్టి లోపల కనిపించేటటువంటి అనేక రకాల కిరణజాలములన్నీ కూడా ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో మరి ఇంపార్టెంట్వి కొన్ని ఉన్నాయి. అవి కనుక లేకపోతే ఇవాళ మనం మాట్లాడుకునే కమ్యూనికేషన్ సిస్టమ్స్ లేవు. అస్థి ఉండుట అవసరము అని చెప్పినటువంటి వాడు ఆస్తికుడు. అస్థి ఇవి అవసరం అని చెప్పినటువంటి వాడు. అందుకని అటువంటి వాడు వచ్చేసి వాడు పెద్ద సైంటిస్టు, ఆయనకు వచ్చి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా ఏవేవి లేకపోతే నీకేం సమస్యలు వస్తాయో చెప్పాడు. చెప్పేసరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచేసి మిగిలినవన్నీ తీసిపారేయటం సర్పయాగంలో భాగం. అందుకని ప్రతి సాహిత్య విభాగాన్ని మనం అధ్యయనం చేసే విధానం వెనక ఒక సైన్స్ కనుక చూడటం మొదలుపెట్టామంటే ఆ సైన్స్ మనకు అదే రహస్యం అని చెప్పారు పూర్వకాలంలో. ప్రతి దాంట్లో వెనక రహస్యం అంటారు. ఆ రహస్యాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టేటట్టయితే మనకు అద్భుతమైనటువంటి వ్యవహారాలు తెలుస్తుంటాయి. ఆ రహస్యాలను ఈ ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా మనం మరిన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి, సెలవు, శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.